హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు, న్యూట్రిషనిస్టులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఆహారంలో పాలకూర, తోటకూర వంటివి వాటిని భాగంగా చేసుకుంటే మంచిదని కూడా సలహా ఇస్తూ ఉంటారు. పాలకూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు, ఎక్కువ తినకూడదని మరికొందరు చెప్తుంటారు. అసలు ఇందులో ఉన్న నిజమెంత, అసలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. పోషకాల గని అయిన తోటకూరను మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయని వీలవుతుంటే ఇప్పటికే తెలుసుకున్నాం. ఇక పాలకూరలో ఉండే పోషకాలు ఏమిటి? పాలకూరను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? పాలకూరను అధికంగా తింటే ఏమవుతుందనేది ఇప్పుడు చూద్దాం. పాలకూరలో ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావలసిన అనేక మంచి పోషకాలు ఉన్నాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కేతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. పాలకూరను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బీపీ, మధుమేహం వంటి సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. పాలకూర రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుంచి మనల్ని కాపాడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, పాలకూర వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.